హలో అందరికీ, చూస్తున్నారు కదా, ఇవాళ అమ్మ బర్త్డే అని చెప్పి మాతృదేవో భవ అనాథ ఆశ్రమంకి వచ్చాము. ఇక్కడ అమ్మ అప్పుడప్పుడు చేపిస్తూ ఉంటారు. జనరల్గా రెగ్యులర్గా చేపించేది వేరే దగ్గర, కానీ ఒకసారి ఇక్కడ చేపించి ఇక్కడ ఇవన్నీ గిరి గారు ఇక్కడ చూసుకునే విధానం ఇదంతా అమ్మకి పర్సనల్గా నచ్చి ఇవాళ అమ్మ పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చి మేము ఇప్పుడు అన్నదానం చేపిస్తున్నాము. కానీ ఇక్కడ 120 మంది నుంచి 150 మంది దాకా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే బయట ఉండే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు చూసుకోవడం కానీ, దాంతోపాటు వీళ్ళ పర్సనల్గా వీళ్ళ డీటెయిల్స్ కనుక్కొని వీళ్ళని చేర్చాల్సిన దగ్గరికి చేర్చడం కానీ, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటూ చేస్తూ ఉంటారు గిరిగారు ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గిరిగారు వాళ్ళ వైఫ్ అన్నమాట. వీళ్ళు మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ బర్త్డేస్, మ్యారేజెస్ ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో ఖర్చు చేస్తూ ఉంటాం కదా, పార్టీస్ ఇలా అని. అలా కాకుండా ఇట్లా అన్నదానం చేపించడం వల్ల ఎంత పుణ్యం అని నేను చెప్పడం కాదు, ఆల్రెడీ ఇదంతా మీ అందరికీ తెలుసు, మీరు నాకు చెప్పేదే కదా ఈ మాటలన్నీ. ఇక్కడ ఏంటంటే వెజ్ భోజనం అనేది వీళ్ళందరికీ అంటే 150 మంది వరకు 7,116 రూపాయలకి అన్నదానం చేపిస్తారు. లేదు నాన్ వెజ్ పెట్టాలంటే 8,500లో నాన్ వెజ్ భోజనం కూడా పెడతారు. ఇదంతా కాదు, మా స్తోమత మేము ఇంతనే చేయగలము అంతనే చేయగలము అనుకునే వాళ్ళు, నేను వాళ్ళ డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ పైన ఇస్తాను. వాళ్ళ ఫోన్ నెంబర్స్, గూగుల్ పే అకౌంట్ ఇవన్నీ కూడా ఇస్తాను. మీ స్తోమత ఎంత బట్టి అంత చేయండి. వీళ్ళందరి ముఖాలు ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది, ఒకసారి చూడండి. అసలు ఇక్కడ వస్తేనే ఎంత ప్రశాంతంగా, నిజంగా దేవుడు అనేది గుడిలల్లో మనము ఏదో దాంట్లో కాదు, ఇక్కడ వచ్చి వీళ్ళకి భోజనం పెడితే అసలు వాళ్ళ ఫేస్లోనే మనకి తెలుస్తుంది, మనము అది ఫీల్ అవుతాము. నాకు ఇక్కడ అంత పాజిటివ్గా, అంత ప్రశాంతంగా, అంత మంచిగా అనిపిస్తుంది. మనం రాలేని పక్షంలో కూడా వీళ్ళకి ఫోన్పేలో మనం అనుకునే అమౌంట్ వేసి వీళ్ళతో మాట్లాడితే కూడా ఇక్కడ ఇట్లా బ్యానరు, అట్లనే దేవుడు కూడా ఉన్నాడు అక్కడ. ఆ దేవుడి దగ్గర పూజలు చేపించి మన పేరు మీద చేపించే ప్రతి ఒక్కటి మనకి ప్రూఫ్తో సహా వీళ్ళు పెడతారు. అంటే ఇక్కడ ఏదో కొన్ని ప్లేసెస్లో జరిగినట్టు ఏదో గ్యాంబ్లింగ్ లాగా ఇలాంటిది కూడా ఏం లే అనమాట. ప్రతి ఒక్కటి మీకు కనిపిస్తూనే ఉంటుంది. కేవలం ఇక్కడ వాళ్ళు మనస్ఫూర్తిగా సేవ చేయాలనే ఒక మార్గంలో ఇది ఎంచుకున్నారు. వాళ్ళకి మనలాంటి వాళ్ళు తోడవుతే ఇంకా ముందుకెళ్తూ ఇంకా కొంతమందిని మన పేరుతో వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ, వాళ్ళ ఏ అవసరాలైనా తీర్చుకుంటూ ఉంటారు. ఎన్నో దగ్గర మనం ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం, వేస్ట్ చేస్తూ ఉంటాం. అలాంటి దగ్గర ఒక్క రోజైనా ఇలా భోజనాలు పెడదాము. ఇంట్లో అకేషన్ అనే కాదు, మనసుకు మంచిగా అనిపించిన ప్రతిసారి మీకు తోచింది ఎంతైనా సరే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తాను, వాళ్ళకి కంపల్సరీ అయ్యండి. వీళ్ళు ఇక్కడ ల్యాండ్ని కూడా లీజ్ తీసుకొని మరీ రన్ చేస్తున్నారు. ఎకరం స్థలంలో ఇంతమందికి ఇవన్నీ చూసుకుంటున్నారు. సో వీళ్ళకి మనం తోచిన సాయం మనం చేద్దాం.